కొద్ది సమయంలో నేను మీకు హైడ్రోజన్ బాంబు చూపించబోతున్నాను. ఈరోజు కాదు, కొన్ని రోజుల తర్వాత దాని ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. ఎందుకంటే చూడండి, నేను మా టీంకి చెప్పాను, నేను స్టేజ్ మీదకి వెళ్ళాల్సి వస్తే బ్లాక్ అండ్ వైట్ ఆధారాలు ఉంటేనే పోతాను, లేకపోతే నేను పోనన్నాను. బ్లాక్ అండ్ వైట్ ఆధారం ఉంటే ఎవరు ఏం చేసినా సరే, నన్ను అడ్డుపెట్టినా సరే నేను వెళ్తా అన్నాను. నేను భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను, నేను నిజాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్. సార్ 3 ప్రశ్నలు ఉన్నాయి. నా పేరు సంజీవ్ చోప్రా, పీటీఐ నుంచి. రాహుల్ గారు ఇటు చూడండి, రాహుల్ గారు ఇటు, నీ రైట్ సైడ్ ఉన్నాను. హలో సార్. రాహుల్ గారు, మీరు ఒక కొత్త విషయం చెప్పారు, ఓటు చోరీ జరుగుతుందని చెప్పారు. ఇంతకు ముందు కూడా మహాదేవపురం గురించి చెప్పారు, ఎలాగే ఎడిషన్ చేస్తున్నారు, ఎలాగే డెలిషన్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ చూడటానికి ఏమనిపిస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ వాళ్ళు వచ్చే రోజుల్లో సిద్ధపడుతున్నారు దేశం మొత్తం ఎస్ఐఆర్ చేయటానికి. మీరు దీన్ని ఎంతవరకు తీసుకెళ్తారు? ఎస్ఐఆర్ గురించి ఏమని చెప్తారు? చూడండి, నేను మీ ముందు నేరాన్ని పెట్టాను. నా పని మీ ముందు సత్యం పెట్టడం. నేను మీకు పెట్టాను. భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఒకటే కాదు, ఇంకా చాలా చాలా వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది. ఇలాంటివి అదే చూడాలి. నేను ఎలక్షన్ కమిషన్ గురించి బ్లాక్ అండ్ వైట్ ఇక్కడ పెట్టాను, ఎక్కడ డెసిషన్ చేస్తున్నారు, ఎక్కడ తీసేస్తున్నారు, యాడ్ చేస్తున్నారు మొత్తం చెప్పాను, మీకు చూపించాను. మొదటి ప్రెజెంటేషన్లో ఎలాగ యాడ్ చేశారని చూపించాను. ఈరోజు నేను ఎలా తీసేశారని చూపించాను. నేను ఇంకొకటి యాడ్ చేశాను, మీకు ఎలక్షన్ డెలిషన్ ఏ పద్ధతిలో చేస్తున్నారని చూపించాను. దాని స్ట్రక్చర్ ఏంటి అనేది చూపించాను, దాని యొక్క పద్ధతి చూపించాను. నేను ఇది చూపించాను ఏంటంటే, ఏదైతే డిలీట్ చేస్తున్నారో, ఏదైతే యాడ్ చేస్తున్నారో, మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రమైనా సరే ఒకటే పద్ధతి ఫాలో అవుతున్నారు. నేను మీకు అడ్రస్లు చూపించాను. ఇదే పద్ధతి మహారాష్ట్రలో వాడుతున్నారు, ఇదే పద్ధతి కర్ణాటకలో వాడుతున్నారు, ఇదే పద్ధతి ఉత్తరప్రదేశ్లో కూడా వాడుతున్నారు, ఇది హర్యానాలో కూడా వాడుతున్నారు. వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. నా పేరు సిద్ధార్థ్, ఏఎన్ఐ నుంచి. సార్ ఇటువైపు సార్. సార్ మీ లెఫ్ట్ సైడ్ ఉన్నాను సార్, ఇటు తిరగండి. ఇటు చూడ, లెఫ్ట్ సైడా. నా ప్రశ్న ఏంటంటే, మీరేం చెప్తున్నారంటే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈ నేరం చేస్తుంది ఎవరనేది అతనికి తెలుసు అన్నారు మీరు. ఇదంతా రాజకీయంగా ఎవరికి ఉపయోగపడిద్ది అనేది మనం పక్కన పెట్టేస్తే, ఈ ఓట్లన్నీ డిలీట్ చేస్తున్నారు. మీరు ఒక వారం టైం ఇచ్చారు. మీరు వారం తర్వాత దాని తర్వాత ఏం చేయబోతున్నారు? మీరు ఏమైనా కోర్టుకు వెళ్తారా? లేదంటే ఏమైనా పై సంస్థలకు కంప్లైంట్ చేస్తారా? లేదంటే ఆర్గనైజ్డ్గా మీరు నేరం ఎలా జరిగిందని చూపిస్తున్నారు. కానీ మీరు ఏం చేద్దాం అనుకున్నారు చెప్పండి. నిజం చెప్పాలంటే నేను ఏ పని అయితే చేస్తున్నాను, ఇది నా పని కాదు. నా పని ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాల్గొనడం నా పని. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం నా పని కాదు. ఆ పని భారతదేశ వ్యవస్థలు చేయాలి. ఆ పని వాళ్ళు చేయట్లేదు కాబట్టి నేను చేస్తున్నాను. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను మీకు 2 సార్లు ఆధారాలు చూపించాను. నేను ఈ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత ఒక 2-3 నెలలు అయిపోతాయి అన్నీ. ఎప్పుడైతే నేను అవన్నీ కంప్లీట్ చేస్తానో ఆ రోజు మీ యొక్క మనసులో ఎలాంటి అనుమానం ఉండదు. భారతదేశంలో లోక్సభ తర్వాత లోక్సభ, రాష్ట్రాల తర్వాత రాష్ట్ర ఓట్లు దొంగతనంతో గెలుస్తున్నారని మీకు ఎలాంటి అనుమానం ఉండదు. నా పని ఏంటంటే సత్యం చెప్పడం అంతవరకే. భారతదేశ ప్రజలకి, భారతదేశ యువకులకి సత్యం చెప్తున్నాను అంతే. ఇది నా పని అంతవరకే. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే ఇది రాజ్యాంగం ఏదైతే ఉందో, ఇది భారతదేశం యొక్క ప్రజల్ని కాపాడేటువంటి పుస్తకం. ఇది
और मैं इसकी प्रोटेक्शन దీన్ని నేను కాపాడుతున్నాను. इसकी ఈ प्रोटेक्शन రాజ్యాంగాన్ని కాపాడాల్సిన పని భారతదేశ వ్యవస్థల మీద ఉంది. భారతదేశ ప్రతిపక్ష నాయకుడి పని కాదు అది. ఆ వ్యవస్థలు కాపాడటం లేదు కాబట్టి. अच्छा एक इंटरेस्टिंग ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్తున్నాను, ఇదేంటంటే कि ఎలక్షన్ కమిషన్ లోపల నుండి నాకు మద్దతు వస్తుంది. మొత్తం ఉన్నట్టు చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ముందు నాకు మద్దతు లేదు. ఇప్పుడు నాకు ఎలక్షన్ కమిషన్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు. ये रुकेगा नहीं ఇది ఆగదు. ఇది ఎవరు ఆపలేరు దీన్ని. क्योंकि ఎందుకంటే భారతదేశ ప్రజలు ఇలాంటి వాటిని అంగీకరించరు. ఒకసారి భారతదేశ ప్రజలకి, భారతదేశ యువకులకి తెలిసిపోయిందంటే कि वोट ఎన్నికల దొంగతనం జరుగుతుందని వాళ్ళ యొక్క శక్తి అంతా పెట్టి ముందుకు వస్తారు వాళ్ళు. నా పేరు అలోక్ షా, ఎన్ఎఫ్ ఏదో అన్నాడు, ఏదో ఛానల్ పేరు. ఓకే, అతను మాట్లాడుతున్నాడు. సార్ ఇటువైపు నా పేరు అలోక్ షా, ఎన్ఎఫ్సిఏ ఏదో అన్నాడు. ఓకే, वो भी मैं నేను అది కూడా చూపిస్తా. ఆధారాలతో సహా చూపిస్తా మీకు. है हमारे पास నా దగ్గర ఉన్నాయి. राहुल जी हाइड्रोजन बॉम्ब హైడ్రోజన్ బాంబులో బ్లాక్ అండ్ వైట్ ఉంది. है मैं నేను పునాదులు వేస్తున్నాను, పునాదులు తయారు చేస్తున్నా. నా దగ్గర ఉన్నాయి. నేను చెప్తున్నాను, ఈ స్టేజ్ మీదకి ఆధారాలు లేకుండా రాను నేను. राहुल जी అలాంటి ప్రశ్నలు అడిగాకు దయచేసి. ఓకే, లాస్ట్ ప్రశ్న అడుగు. ఐఎన్ఎస్ఏ అలోక్ షా. అలోక్ షా ఎక్కడ ఇటువైపు ఉన్నాడు. आपने कहा మీ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి, పక్క ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర. ఒకవేళ ఈసీ ఎలక్షన్ కమిషన్ మీకు సమాధానం ఇవ్వకపోతే तो कोर्ट మీరు ఓట్లను ఎలా ఆపుతారు? ఏంటి మీ దగ్గర కార్యక్రమం ఏంటి? कहा कि मेरा నా పని एज ऑपोजिशन అపోజిషన్ లీడర్గా नॉर्मल నార్మల్ సిచ్యువేషన్లో मेरा काम ऑपोजिशन నా పని ప్రతిపక్ష పాత్ర పోషించడం, सरकार గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టడం నా పని. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం నా పని కాదు, కానీ నేను ఆ పని చేస్తున్నాను. काम कर रहा हूं నేను ఈ స్టేజ్ మీద అదే పని చేస్తున్నాను. तो मेरी నా ఆలోచన ఏంటంటే, నేను భారతదేశ దేశభక్తునిగా, ఈ ఇండియాని ప్రేమించేవాడిలాగా, రాజ్యాంగాన్ని ప్రేమించేవాడిలాగా నా పని ఏంటంటే మీ ముందు సత్యం పెట్టడం, అంతవరకే. ఇప్పుడు अगर భారతదేశ వ్యవస్థలు ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళలో కూడా చాలా మంది నన్ను మీకు ముందే చెప్పాను. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎలక్షన్ కమిషన్ లో వాళ్ళు నాకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, బయటకు వస్తున్నారు వాళ్ళు. ఆమె ఏదో అడిగింది, నాకు అర్థం కాలేదు. లో వాయిస్లో ఉంది. ఓకే, మీరు ఒకసారి ఆలోచించండి. షాకింగ్ ఇష్యూ ఏంటంటే, कि ये अभी शुरू ఇది ఇప్పుడు మొదలవల 10-15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇది ఈ సిస్టమ్, ఈ స్ట్రక్చర్లోనే ఉంది. అది हिंदुस्तान के जो భారతదేశ ప్రజాస్వామ్యం అనేది హైజాక్ అయిపోయింది. నిజం మాట్లాడితే डेमोक्रेसी ప్రజాస్వామ్యం, సహోదరుడా, ప్రజాస్వామ్యం ప్రజల చేతనే ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించలేరు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి दिस इज द ट्रूथ ఏదో ఒకటి చెప్పగలడు, ऑफ इंडिया हु आई बिलीव इन हु आई ఇది నిజమని చెప్పగలడు. ఈ భారతదేశ ప్రజలు ఏ రోజు అయితే గుర్తిస్తారో దీన్ని, का जो మీ ప్రజాస్వామ్యం దొంగిలించబడుతుందని నమ్మిన రోజు, दान है మీ రాజ్యాంగాన్ని దొంగిలిస్తున్నారని నమ్మిన రోజులు, ఆ రోజు పని అయిపోతుంది. अब आप लोग अपने स्थान पर खड़े हो जाइए राष्ट्रगान के लिए। ये इनकी ఇది డీటెయిల్ లిస్ట్ చూడండి, ఇక్కడ పెడుతున్నాను. ధన్యవాదాలు.